मतलब 12 लक्षल सर ఇప్పుడు కూడా బిల్ ఉంది నా దగ్గర అదండి मालूम है घर रेहन रख करके काम करा सो ये लोग ఏమైనా ఓనరా మేము దాన్ని పాంచాప్ ఒకటి చిన్నది దాన్ని కూడా వచ్చి తీసేసారు ఇప్పుడు సామాన్ కూడా మొత్తం వెళ్ళిపోయింది దాంట్లో అడ్వాన్స్ కూడా వెళ్ళిపోయింది దాంట్లో ప్రతి నెల రెంట్ కూడా తీసుకున్నారు 8 లక్షల సామాన్ సార్ అది దాంట్లో సిగరెట్ ఉన్నాయి గ్లాస్ ఐటమ్ చేపించిన నేను ఎంతకాలం నుంచి పెట్టినారు 11 months నుంచి ఉన్నాను సార్ ఇక్కడ ఆ ఓనర్ అక్కడే ఉన్నారు ఆ ఓనర్ అక్కడ కూర్చొని అప్పుడు షెడ్ వేసేటప్పుడు ఎందుకు చెప్పలేదు మాకు ఎందుకు తీసుకున్నాడు మా దగ్గర అడ్వాన్స్ ఎవరు చెప్పలేదు సార్ సో ఇది ప్రస్తుతం సున్నపు చెరువు వద్ద ఉన్నటువంటి పరిస్థితి. వారు చెప్తుంది ఏంటంటే సడన్ గా వచ్చి కూల్చివేతల ప్రక్రియను కొనసాగించారు. ఇది వాళ్ళు చెప్తున్న హోటల్కి సంబంధించినటువంటి పరిస్థితి. ఇట్లా పూర్తిగా ఈ హోటల్ని కూల్చేస్తున్నారు. సున్నపు చెరువు వద్ద మొదటగా రోడ్డుకు అవతల సైడ్ కూల్చారు ఉదయం నుంచి, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి. సో అంటే ఉదయం కూడా పోలీసులు ఇక్కడ కూల్చివేతలకు వచ్చినటువంటి పోలీసులందరూ కూడా ఆ సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా ఇదే హోటల్లో చాయ్ తాగారు, బిస్కెట్ తిన్నారు, చిఫ్టిన్ కూడా చేశారు. కనీసం మాకు ఒక చిన్న ఇంటిమేషన్ కూడా లేదు. ఖాళీ చేసే వాళ్ళగా సమానంగా సడన్ గా 5 నిమిషాల ముందు ఆ జేసీబీ తీసుకొని మా మీదకి వచ్చారంటూ కూడా ఆ హోటల్కి సంబంధించినటువంటి నడిపించేటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా క్షణాల్లోనే నేలమట్టం అయిపోయింది ఈ హోటల్కి సంబంధించి. ఇక్కడ పూర్తిగా ఏ క్షణాన్న ఏ బిల్డింగ్ కూలుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. హలో హలో ఒకటి తెచ్చి ఇచ్చినాం చిప్పు, మళ్ళీ మొబైల్ తీసుకొని వచ్చినాము. వీడు పెట్రోల్ పోసుకుంటున్నారు, రచ్చరచ్చ జనాలు, అందుకనే మొబైల్ తెచ్చినాం. అదే చేస్తున్నాడు అట్లా పంపిస్తున్నాడు. వచ్చినావా? ఓ అల్చల్ ఉన్నది ఒక వీడియో చూడు. ఇప్పుడు 4 పెట్రోల్ పోసుకుంటే వాళ్ళ మట్టి ఒకటే ఊరుకుడు మేమైతే కెమెరా పట్టుకొని రచ్చ ఉన్నది. నెగిటివ్ వేస్తారా లేదా అని డౌట్. ఆకూడదు, కంటిన్యూ కదా, చలో అట్లే కంటిన్యూ. ఇది राधन जहाँ का देश में